ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు ఒక కట్టడనిచ్చాడు. అది ఇశ్రాయేళ్ళకే, అయితే అది మనకు కూడా పనికొస్తుంది. ఆయన అప్పుడు ఇశ్రాయేళ్లను ప్రతి సంవత్సరము లేకపోతే సంవత్సరానికి 3 రోజులు 3 సార్లు తన సన్నిధికి రావాలని, అంటే ఆయన ఆలయంకి రావాలని వారిని ఆజ్ఞాపించాడు. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా చెప్పాడు. అయితే ఈ వచనంలో ఏమనుందంటే, మీరు టైత్ ఇవ్వాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ టైత్లో ఎవరెవరు భాగస్తులో అది రాయబడి ఉన్నది చూడండి. అక్కడ మీరు ఎప్పుడైతే పంటకు వస్తారో అప్పుడు మీరు అందరితో కలిసి సంతోషించాలంట. ఎవరెవరితో కలిసి వాళ్ళ ధాన్యాన్ని పంచుకోవాలంట. అప్పుడు డబ్బు లేదు కాబట్టి ఎక్కువ ధాన్యాన్ని పంచుకునేవాళ్ళు. సో ఆ డబ్బు ఉన్నా కూడా ధాన్యాన్నే ఇవ్వమని చెప్పాడు దేవుడు. కాబట్టి ఆ ధాన్యంలో అందరు కలిసి సంతోషించాలంటే నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసి, నీ దాసుడు, తర్వాత లేవీలు అంటే పాస్టర్లు, తర్వాత మన చుట్టూ ఉన్న బీదవారు, తర్వాత తల్లిదండ్రులు లేనివారు, విధవరాండ్రు, పరదేశులు. సో వీళ్ళందరూ కలిసి ఆ టైత్లో సంతోషించాలి అని ఉంది ప్రభు వాక్యంలో. అంటే ఏంటి, మనకు చర్చిలో చెప్పేది ఏంటి, టైత్ మొత్తం తెచ్చి చర్చికి ఇవ్వాలి, అదంతా పాషా జోబులోకి పోతుందని మనము అలా ఒక తప్పుడు బోధన చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏముంది ప్రియులారా, వినండి. బీదలను జ్ఞాపకం చేసుకోవాలంట, పరదేశులను, తల్లిదండ్రులు లేని వారిని, విధవరాలను. అంటే టైత్లో ఇంతమందికి భాగం ఉంది. మరి మన చర్చిలో ఎన్ని భాగాలు పంచుతున్నారా? పాస్టర్ జేబులోకి మొత్తం పోతుందా? అవి సరిపోక టైత్ కాక ఇంకా ఎక్కువ అడుగుతుంటారు వాళ్ళు. కాబట్టి మనం ఇచ్చే టైత్కు మనము దేవునికి లెక్క చెప్పాలా, పాస్టర్ కాదు లెక్క చెప్పాల్సింది. సో మన టైత్లో ఎన్నో భాగాలు చేయాల్సి ఉంటుంది పిల్లారా. మన చుట్టూ ఉన్నవారు, లేకపోతే మనకు తెలిసిన వారు ఎవరన్నా తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే వాళ్ళకు నెలకింత సహాయము రెగ్యులర్గా చేయడము, లేకపోతే విధవరాళ్ళు ఉంటే వాళ్ళకి సాయం చేయడము, బీదలు ఉంటే మన చుట్టాల్లోనే బీదలు ఉండొచ్చు, వాళ్ళకి సాయం చేయడం. సో ఇవన్నీ కూడా లెక్కకు వస్తాయి ప్రియులారా. కాబట్టి దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు, ఎలా సంతోషించమంటున్నాడు, కాబట్టి ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా బైబిల్లో మంచిగా రాసి ఉంచాడు. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం చదివితే మనకు అంత క్లారిటీ వస్తుంది. కాబట్టి మన టైత్లో షేర్ హోల్డర్స్కి మనం షేర్ చేస్తున్నామా లేదా? సో బైబిల్ చదువుదాము, పాస్టర్లు చెప్పేటప్పుడు బోధలను జయిద్దాము. దేవుడు మనందరి కృపను గ్రహించును గాక. ఆమేన్.